అసలు ఆ యాక్టింగ్ ఏంది, అది అసలు ఆ స్టోరీ ఏంది, ఆ విజువల్స్ ఏంది, వేరే లెవెల్ అని అంటానుకున్నా. ఇలాంటి సినిమా ఎప్పుడు చూసున్నాడు, మొడ్డ ఊడిపోయిండు. దీనంత వరస్ట్ నా లైఫ్ లో ఎక్కడ చూడలేదు. అంత వరస్ట్ థియేటర్ కాడ కనపడకుండా ఉండేదే మంచిది. మూవీలో కాంటెంట్ అయితే జీరో కాదు, నెగిటివ్. సినిమా బాధ బొక్క. సినిమాలో ఏం బాలేదు, సినిమానే బాలేదు. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏయ్. హాయ్ గైస్, ఈరోజు మనం ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుండారు? మా టైటిల్ ఏం పెట్టాలంటే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూడొద్దని పెట్టాలి. ఇప్పుడు చెప్పేది అనే మూవీ మనం చూసినాం. బాబా ఏముంది భయ సినిమా, బాబా వేరే లెవెల్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అసలు ఆ యాక్టింగ్ ఏంది, ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు, అది అసలు ఆ స్టోరీ ఏంది, ఆ విజువల్స్ ఏంది, వేరే లెవెల్ అని అంటానుకున్నా. అది అసలు ఆ స్టోరీ ఏంది, ఆ విజువల్స్ ఏంది, వేరే లెవెల్ అని అంటానుకున్నా. మొహం పగిలిపోద్ది. అసలు సినిమా ఎందుకు తీసిండు, అసలు అందరికి ఎందుకు చెప్పిండు మా సినిమా చూడమని, అసలు అర్థం కాలే భయ. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు? బ్లాగ్ తీస్తే ఆ బ్లాగ్ కనీసం చూడాలనిపిస్తుంది. నా భాషకి చెప్పు ఎందుకు. ఈ సినిమా బ్లాగ్ లెక్క కూడా లేదు. అసలు ఈ సినిమాకి ఎందుకు పోయినరా, పైసలు బొక్క అనిపిస్తుంది. మూవీలో కాంటెంట్ అయితే జీరో కాదు, నెగిటివ్. సినిమా బాధ బొక్క. ఇంత దరిద్రమైన మూవీ నేను నా జీవితంలో కూడా ఎప్పుడు, అసలు దీని మూవీ అన్నారు ఫస్ట్. సార్ మ్యాట్ని కూడా చూసేసి ఎంత డిజాస్టర్ చెప్తాను సార్. అంత దరిద్రంగా ఉంది, అంత. అసలు ఈ సినిమా ఎందుకు ఈ సీన్లో అర్థం కాలేదు. ఈ మూవీ 10-20 కంప్లీట్ అయినట్టుంది. ఈయన మొత్తం ఆస్తులను పెట్టేసి, మొత్తం అప్పులు తెచ్చేసి, మొత్తం సినిమాని తీసినట్టు మొత్తం పబ్లిక్ చేసేసాడు. చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ కర్తా హై తూ. చాలా మంది కూడా పాపం చిన్న స్థాయి నుండి వస్తుండు, ఒక నార్మల్ పర్సన్, ఇతనికి సపోర్ట్ చేయాలని చాలా మంది అనుకున్నారు. ఇంత పెద్ద హైప్ ఇచ్చిండు, మొత్తం వేరే లెవెల్ ఉంటుంది సినిమా అని చెప్పేసి. అన్న పోతేనేమో ఏం లేదు. అసలు మూవీ ఎండింగ్ వరకు థియేటర్లో ఎవరైనా ఉన్నారు అంటే ఎవ్వరు లేరు. స్టార్టింగ్ అయింది, ఒక 10 minutes అయిపోయింది, కథం థియేటర్ ఖాళీ అయిపోయింది. అంత బాగా తీసిండు అన్నట్టు మన సూపర్ రాజా. అనుకుంటున్నారేమో సార్, కొట్టేస్తారు సార్. నా మాట వినండి సార్. సినిమా గురించి ఎంత మంది నమ్మించింది తెలుసా? నా సినిమా ఇట్లుంటది, నా సినిమా ఇట్లుంటది, నాలుగు ఎవరు యాక్టింగ్ చేయలేరు, నేను తోపు తుర్మన్నట్టు మొత్తం పబ్లిక్ చేసేసాను. పోయి చేసేవాడికి ఏం లేదు. ఒక్కొక్కటి థియేటర్ బయట ఎట్లా తిడుతారు తెలుసా? చూడు ఎట్లా తిడుతారు. ఇలాంటి సినిమా ఎప్పుడు చూసున్నాడు, మొడ్డ ఊడిపోయిండు. పెద్ద మాట అన్నాడు సరాడు. వీళ్ళ అమ్మ నాన్న ఇట్లా థియేటర్ రాకపోతే ఈయన గుద్ద వాళ్ళ సినిమా తీస్తే కనీసం అవగాహన ఉండాలి, ఎట్లా తీయాలి ఏంటి. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. అసలు మన ప్రపంచంలో ఎవరు తీయలేము. నేను తీసిన అంటే నేను గ్రేట్, మొత్తం తోపు తుర్మని చెప్పుకున్నాడు. పోయి లోపలికి పోయి చూస్తేనేమో అంత ఘోరంగా ఉంది, అంత దరిద్రంగా ఉంది. అసలు సినిమా దీనంత వరస్ట్ నా లైఫ్ లో ఎక్కడ చూడలేదు. సినిమా అంత వరస్ట్ ఉందని, ఎంతో బాగుంటుంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ని తీసుకొని పోయినాం. మట్టిగా పైసలు బొక్క కాదు బొక్క. దాని సినిమా అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా లెక్కనే లేదా. ఇంకోసారి ఇంకో సినిమా తీస్తానన్నా కూడా ఎవరు నమ్మడు, అసలు ఎవరు చూడడు కూడా. అంత బాగా తీసిండు అన్న, చాలా దరిద్రం భయ. ఏం బాలేదు, సినిమానే బాలేదు. సినిమా స్టోరీ ఏముండదు భయ. అందులో హీరోయిన్ పేరు సాయి పల్లవి, ఆమె వేరే దేశం పోతుంది, ఎయిర్పోర్ట్లో ఉంటుంది. సో ఇతను ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే మధ్యలో ఏం జరుగుతుంది అనేది స్టోరీ, ఏం లేదు. వాళ్ళ ఫ్రెండ్ వేసుకొని పోతాడు, సాయి పల్లవి అనుకుంటా. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? అందులో ఏం ఉండదు. ముంగట ఒక రూపాయి పెట్టుకున్నాడు, బైక్కి కథం తీసేసిండు. ఇంకోసారి ఇట్లా ట్రై చేయకు భయ, అర్థమవుతుందా? ఇంత గలీజ్గా అంటే చాలా వరస్ట్గా ఉంది.